కిషన్ రెడ్డి ఒక మంత్రి అయి ఉండి అలా మాట్లాడడం తన దిగజారుడు తనానికి ఒక నిదర్శనం అనుకోవాలి. తెలంగాణలో ఉన్న ప్రజలు కోసం ఇచ్చిన హామీలు అవి. ఏ సీఎం కోసమో లేదంటే ఒక మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల కోసం ఇచ్చిన హామీలు కాదవి. ప్రజల కోసం ఇచ్చిన హామీలు, ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ప్రజలను అభివృద్ధి దశలో తీసుకెళ్ళడానికి ఇచ్చిన హామీలు అవన్నీ. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగట్లేదా నేను అడుగుతున్నాను. నిన్ను అడిగి హామీలు ఇవ్వడం ఏంది నాకు అర్థం కాదు. నన్ను అడిగి హామీలు ఇచ్చిల్లా అంటే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిల్లు మీరు? మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీకు 8 ఎంపీ సీట్లు ఇచ్చిల్లు. మీరు తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చిల్లు అనేసి అడుగుతున్నాను. మేము ఏమి ఇచ్చిల్లు, మీరు ఎందుకు నిధులు తీసుకురావట్లేదు? పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే మరి మీరు ఉన్నారు కదా, మీరు మన మినిస్టర్స్ అయింది కదా, మీరు కేంద్ర మంత్రులు అయింది కదా, మరి మీరెందుకు తీసుకురావట్లేదు? మేము అడిగిన దానికి మమ్మల్ని అడిగి మీరు హామీలు ఇచ్చిల్లా అనేది ఎంత అసలు అవివేకంగా మాట్లాడింది కిషన్ రెడ్డి. అది అర్థం కావట్లేదు. చాలా సిల్లిగా మాట్లాడుతున్నాడు. అంటే మిమ్మల్ని అడిగి మేమెందుకు హామీలు ఇస్తాము? మేము ఇక్కడ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాము. మీకు కూడా మీకు 8 సీట్లు ఇచ్చిల్లు. మీరు కేంద్రంలో కేంద్రం ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్న రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి కదా. మిమ్మల్ని అడిగి మేమెందుకు హామీలు ఇస్తాము? మా మేనిఫెస్టోలో ఉన్నాయి, మేము ఇస్తాము. మాకున్న ఆర్థికంగా ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో మీరు కూడా 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఎందుకు కేసీఆర్ మీద ఎందుకు దుమ్మెత్తిపోయలేదు, ఎందుకు దొరకబట్టలేదు? మీ మోదీ గారే ఉన్నది కదా ప్రధానిగా, ఇక్కడ కేసీఆరే కదా సీఎంగా ఉన్నప్పుడు. మరి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చిల్లా అంటే మాకు ఇచ్చే నిధులు ఇవ్వండి అయ్యా, మిమ్మల్ని ఏమో ఉత్తగా దారపోయమని చెప్తలేం కదా. రేపొద్దున మీరు ప్రజల కోసం మీరు హామీలు ఇచ్చినప్పుడు, ప్రజల కోసం సంక్షేమం కోసం మీరు నిధులు తీసుకురానప్పుడు మీరు రేపొద్దున ప్రజల దగ్గరికి ఎట్లా అడుగుతారని, ఎట్లా వెళ్ళి మీరు ఓటు అడుగుతారని నేను అడుగుతున్నా. ప్రజలు ఓటేస్తేనే కదా ఇలా మోదీ గారైనా ప్రధానిగా ఉన్నాడు, ఈయనైనా ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడంటే ప్రజలు ఓటేస్తేనే కదా అని నేను అడుగుతున్నా. ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నన్ను అడిగిచ్చిల్లా, మమ్మల్ని అడిగిచ్చిల్లా అని ఎంత అవివేకంగా మాట్లాడుతున్నా కిషన్ రెడ్డి. ఒకసారి తెలుసు